అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నేడు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ వద్ద అయితే మాత్రం ఈ రోజు ఒకవైపు అయితే ఆశా వర్గాలు అయితే కలెక్టర్ ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఏంటి వాల్మార్ట్ అన్ని జీవాలు ఇస్తాననేసి ఆ ప్రభుత్వం అయిపోయాక ఈ ప్రభుత్వం కూడా కనీసం ఒక ఆశా వర్కర్ చనిపోయినా సరే ఒక ఇన్సూరెన్స్ కానీ ఒక వెటర్నరీ మందులు కానీ ఒక్కరికి పర్మిషన్ కానీ ఏది ఇవ్వట్లేదు. అందువల్ల అందరికీ ఇన్సూరెన్స్ కావాలి. తరువాత ఆశా వర్కర్లు ఎవరు చనిపోయినా సరే ఈ పోరాటం వెనక చేస్తాం సార్. అయితే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ 21 రికార్డ్ అంటే మేమైతే మెయింటైన్ చేయలేము సార్. అది మేము కొనుక్కోండి. మాకు ఇచ్చే 10,000లో ఈ 21 రికార్డు కొనుక్కోవాలంటే ఆ రికార్డులకే వస్తాయి సార్ ఆ డబ్బులు. ఇంకా మా దగ్గర అయితే ఇంకా రికార్డు కొనుక్కోవడానికి కూడా ఉన్నాం సార్. ఇది మేము కానీ 10 సంవత్సరాలకి ఆశా ఉద్యోగం చేస్తాం. ఆ గ్రామాల్లోని బాలింతల్ని, పిల్లల్ని, గర్భిణీల్ని గోశాల జరుగుతుంది. అక్కడ జాయిన్ అయ్యి చెప్పారు. ఈ పని ఆశాదే. ఉదయం 9 సాయంకాలం 5 వరకు సచివాలయాలు, డబుల్ సెంటర్ డ్యూటీలు, ఇవే డ్యూటీలు. ఒక చావు లేదు, పుట్టుక లేదు, కష్టం లేదు, సుఖం లేదు ఆశాకి. ఆ కనీస వేతనాలు 20,000 ఇవ్వడం లేదు. చనిపోతే గతి గోత్రం లేదు. మన నాగాల వరుసలో ఆశ పనిచేస్తుంది. 11 మంది చనిపోతే వాళ్ళకి డ్రైవర్ సేవ చేసి ఆవిడ చనిపోతే ఆవిడ గతి గోత్రం కూడా లేదు. మాకు సంబంధం లేదని చెప్తారు అధికారులు. మేము 7 గంటలు విలేజ్ లోనే పనిచేస్తూ ఉంటాము. మామూలు పట్టించుకుని నాదులు లేడు. కనీస వేతనం 20,000 ఇవ్వాలి. ఆ రిటైర్మెంట్ అయిపోతే కనీసం ఒక 50,000 మా ఆశానికి లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఏ సౌకర్యాలు లేవు. కానీ మన జీతం మినిమం ఒక 21 చేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి గ్రూప్ ఇన్సూరెన్స్ చనిపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందంటే మేము దేనికైనా తెగించి చేస్తాము. మాకు అన్నింటికి పెడితే ఆ 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకు ముందు వేరేగా లెపర్సీ సర్వే చేసిన ఏవైనా సర్వేలు చేస్తే దానికి ఎవిడెన్స్ గా వేరే అమౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతిదానికి ఆ 10,000 రూపాయలు సర్దుకోమని చెప్తున్నారు. మాకైతే ఇచ్చిన 10,000 దేనికి చాలడం లేదు. ప్రతి పని మాకే చెప్తున్నారు. తిరగడానికే ఛార్జీలే మాకు నెలకు 5,000 రూపాయలు అయిపోతుంది. దాని మీద అందరూ మా మీద పెద్దరకం వహించడాలే. మాకు ఏ వర్క్ చేయాలని మాకు సంబంధం లేకుండా కూడా మాకు చెప్తున్నారు. ఆ వెల్నెస్ సెంటర్ తెలియాలని, సచివాలయం తెలియాలని, మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఉండాలని చెప్తున్నారు. మేము జాయిన్ అయినప్పుడు నాకు జాబ్ పేరు చెప్పారంటే కేవలము ఏఎన్సీలు, పిఎన్సీలు, చైల్డ్ ఇమ్యునైజేషన్ ఫీల్డ్ లో ఉండాలని మాకు చెప్పారు. ఇప్పుడు అసలు ఆ వర్క్ అన్ని మేము చెయ్యట్లేదు. మాకు కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ మొత్తం అన్ని వర్క్లు చెప్తున్నారు. మాకు ఇంత పని ఒత్తిడి వల్ల ప్రతి ఆశకి బీపీ, షుగర్లు వచ్చాయి. ఆల్రెడీ చనిపోతే రూపాయి వచ్చే ఇది కూడా లేదు. మాకు గట్టిగుందని చేయించుకుంటున్నారు. సెలవు అడిగితే మీకు సెలవులు లేవు, మా దయాదాక్షాల మీద మీకు సెలవులు ఇవ్వాలని అంటున్నారు. మేము గవర్నమెంట్ కోరుకుంటుంది ఏంటంటే మాకు నెలకి ఈ సెలవులను శాంక్షన్ చేయాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. చనిపోతే మాకు అమౌంట్ రావాలా, మాకు 21,000 జీతం చేయాలి. మాకు కూడా ఇంట్లో వాళ్ళకి కూడా మేము చేసే పని మీద మాకు ఇది ఉంటుంది కాబట్టి మేము గవర్నమెంట్ అది కోరుకుంటున్నాం. ఆశాలకు మాత్రం ఎవరికి కూడా ఎటువంటి సౌకర్యాలు లేవండి. మేము అందరినీ కోరుకుంటామండి. ఏ ఒక్క ఆశా వర్కర్ కష్టపడటమే తప్ప ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకవేళ ఏఎన్ఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రాకపోయినా సరే వెల్నెస్ సెంటర్ లో ఈ ఆశాలు ఉంచుతాను రండి. ఉదయం 9 నుండి 4 వరకు వేళ్ళు ఉండమంటారండి. వాళ్ళు వెళ్ళిపోయినా సరే వీళ్ళు ఉండవలసి వస్తుందండి. ఆ వర్క్ మాత్రం గ్రహించాలండి. తెమ్మని ప్రతి ఒక్క ఆశ కూడా చాలా పనిభారం ఎక్కువ అవుతుందండి. ప్రతి ఒక్క ఆశకి ఆ వెల్నెస్ సెంటర్ లో డ్యూటీలు చేసి ఎప్పుడు ఏ కేసు వస్తే ఆ కేసుతో డెలివరీ కూడా వెళ్ళవలసి వస్తుందండి. ఈ కష్టాన్ని మాత్రం ఆశా కష్టాన్ని మాత్రం ప్రభుత్వాన్ని చూసుకుంటే ఏదైతే వాళ్ళ గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కొన్ని హామీలకు ఇచ్చిన హామీలకు నెరవేర్చలేకపోతే మండిపడుతుంది. అదే తరుణంలో ఆ యాక్షన్ మూవ్మెంట్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఆశా వారికి ఇచ్చినటువంటి హామీలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే మాత్రం ఈ రోజు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిందంటే కనీసం వేతనం అయితే మాత్రం 26,000 రూపాయలకి చెల్లించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళని ఒక ఎంప్లాయ్గా గుర్తించాలని చెప్తున్న పరిస్థితి మరొక ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే
వాళ్ళకి రావాల్సిన ఎలవెన్స్లు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ నేరుగా ప్రభుత్వం అకౌంట్ నుంచి చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంటుందని చెప్తున్న పరిస్థితులు ఏమీ కూడా లేకుండా మాకైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మాకు ఉద్యోగం చేసుకోవడం అయితే మాత్రం కావాలనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసిందైతే మాత్రం మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే మళ్ళీ అదే తప్పుడు అయితే మళ్ళీ చేయొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా హెచ్చరికలు కూడా ఒకవైపు అయితే జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ నాయకుడు రాజేష్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.